హాయ్ అండి. ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి. మనసు ప్రశాంతంగా ఉండాలన్నా, ఎయిర్ ఊడిపోకుండా ఉండాలన్నా, వారానికి 2 సార్లు ఇట్ట చేశారంటే ఎయిరు ఊడిపోదు, మనసు ప్రశాంతంగా ఉంటది. మనకున్న టెన్షన్‌లు, వర్క్ టెన్షను, పిల్లల స్కూల్లు టెన్షన్‌లు ఇయన్నీ ఉండా గూడా మన ఎయిరు, మనసు ప్రశాంతంగా ఉంటది. ఎంతో బరువు దిగిపోయినట్టు ఉంటది. వారానికి 2 సార్లు ఇట్ట మసాజ్ చేయించుకుంటే మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చేసేవాళ్ళు ఉంటే ఇంట్లో అయినా సరే, బయట వాళ్ళ చేత అయినా సరే ఇట్ట వారానికి 2 సార్లు మసాజ్ చేయించుకోండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు అసలు ఆయిల్ పెట్టడం లేదు కదా! ఆయిల్ పెట్టక కూడా ఎయిర్ ఊడిపోతుంది. ఇట్ట తలలో నుంచి పెద్ద ఇట్ట మసాజ్ చేయించుకుంటే తలలో నుంచి పెద్ద బరువు దిగిపోయినట్టు ఉంటది. ఆయిల్ మసాజ్ వారానికి తప్పకుండా 2 సార్లు చేయించుకోండి. ఆయిల్ పెట్టుకోండి. ఎయిర్ ఊడిపోకుండా ఉంటది. చుండ్రు రాకుండా ఉంటది. చూడండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటదో ఇట్లా చేసుకుంటే. ఆయిల్ బాగా తలకు పెట్టి ఇట్ట మసాజ్ చేసుకుంటే అసలు ఈ సాఫ్ట్వేర్ జాబ్ వాళ్ళకి మరీ టెన్షన్లు ఎక్కువైనాయి కదండి. ఈ టెన్షన్ల వల్ల ఎయిర్ ఊడిపోతుంది. ఇటు పిల్లల స్కూలు, అటు వర్కు, ఈ టెన్షన్లతో ఎయిర్ ఊడిపోవటమే కాదండి, మనసు ప్రశాంతంగా వారానికి 2 సార్లు ఇట్ట చేసుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎంతో బరువు దిగిపోయినట్టు ఉంటుంది. హాయిగా ఉంటుంది. మళ్ళీ 2, 3 రోజులు ప్రశాంతంగా ఉంటుంది. మనం ఇంట్లో ప్రతి పనిలోనూ మనకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చేసే వర్క్లో కూడా ధ్యాస బాగుంటుంది. చూడండి ఇట్లా చేయించుకోవాలి. ఆయిల్ కొబ్బరి నూనె కొంచెం వేడి చేసి ఇట్ట గోరెచ్చగా ఉన్నప్పుడు ఇట్ట మసాజ్ చేయించుకుంటే బాగా కుదుళ్ళతో ఏళ్ళతో కుదుళ్ళ కాన పెట్టుకుంటే ఎయిర్ ఊడిపోకుండా ఉంటుంది. రోజు ఆయిల్ పెట్టుకోండి. వారానికి ఒకసారి తలస్నానం చేయండి. అట్లా కాదు ఇప్పుడు పిల్లలు అసలు ఎయిర్కి ఆయిలే పెట్టడం లేదు. అట్లా ఎంటికలు కొంచెం గుంజినట్టు చేస్తే ఎయిర్ గట్టి పడిద్ది. మనకు అసలు చాలా బరువు దిగిపోయినట్టు, భారం దిగిపోయినట్టు ఉంటుంది. అవి ఎయిర్ చూడండి అట్ట గుంజినట్టు చేస్తే అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందోను. ఒక్కసారి ట్రై చేయండి. అసలు ఇట్లా మసాజ్ చేయించుకుంటూ ఇట్లా మసాజ్ చేయించుకుంటే తప్పకుండా మీకు ఏ టెన్షన్లు ఉండా కూడా పోతాయి. ప్రశాంతంగా ఉంటుంది. ఎయిరు ఊడిపోకుండా ఉంటుంది. మీరు ప్రతి పనిలోనూ మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఇట్లా చేయించుకోండి. కుదుళ్ళ కాన పెట్టి అట్ట నొక్కినట్టు మనకి తర్వాత బ్యాక్ సైడ్ కూడా మసాజ్ చేస్తారు. ఇట్లా కొట్టినట్టు కూడా మసాజ్ చేస్తే తల అసలు చాలా బరువు దిగిపోయినట్టు ఉంటుంది. తప్పకుండా చేయండి. ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒక వారానికి 2 సార్లు ఇంట్లో ఎవరైనా ఉంటే వాళ్ళ చేత చేయించుకోండి. లేదు బయట వాళ్ళ చేత అయినా ఇట్లా మసాజ్ చేయించుకుంటే ఎయిరు ఊడిపోదు. ఎయిర్ గట్టితనం వచ్చింది. ఒంట్లో ఉండ వేడి కూడా పోద్ది. ఇట్ట కొబ్బరి నూనె పెట్టి మసాజ్ చేయించుకుంటే ఇట్లా కొట్టినా కూడా మనకు అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఆయిల్ పెట్టి అట్ట కొడితే. మీరు కూడా ఒకసారి ఇట్ట అసలు చేసి చూడండి. అసలు మీకే తెలిసిద్ది రిజల్ట్స్. అసలు అంత ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. హలో. అయిపోయిన తర్వాత ఇట్లా చేస్తే మంచిగా రిలాక్స్ అవుతారన్నమాట. ఇట్లా చెవులు